హలో గాయస్, ఇప్పుడే షిరిడి నుండి నాసిక్కి బయలుదేరాము. అయితే ఈ నాసిక్ చూడండి, నాసిక్ సిటీ ఎంత గ్రీనరీగా ఉందో. రోడ్డు రెండు వైపుల మధ్యలో సైడ్న చెట్లతో పచ్చదనంతో వర్షాలు పడడంతో బ్యూటిఫుల్గా ఉందన్నమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నా లైఫ్లో ఒక సిటీలో ఇంత పెద్ద చెట్లు రోడ్ మధ్యలో కానీ సైడ్లో కానీ ఉండడం ఇదే చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా నాసిక్ వస్తే గమనించగలరు. ఇలా ఉండాలండి నేచురల్ అంటే చాలా బాగుంది. మేము ఎక్కడ వెళ్తున్నాము సస్పెన్స్ అని చూపెడతాను త్వరలో. ఇది చూడండి, చాలా హైట్గా ఉంటుంది. మొబైల్లో కనిపిస్తుంది కానీ అది మరి ఎలా నిలబడింది ఏంటి నాకైతే అర్థం కాలేదు. అదిగో పెద్దది ఉంది అక్కడ. ఇక్కడ చూడు, ఎక్కుదామా? మిగతావన్నీ స్కిప్ చేసి 1 2 3 కౌంట్ చేయండి. 1 2 3 4. అందుకే నేను ఇంటికి వెళ్దాం అంటాను. కొన్ని వందల వాటర్ ఫాల్స్ అండి, ఒకేసారి పడుతుంది. మర్చిపోయిందన్నమాట. ఫ్యామిలీతో అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. పిచ్చెక్కింది పర్సన్ చూడండి. అటుపక్క కూడా ఉంటుంది బ్యాక్వర్డ్స్. అలా ఉంటుంది. నువ్వు కూడా చూసావా? చిన్నప్పుడు చూసావా? మీ ఇంటి దగ్గరే బోల్డ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి మీకు. ఇప్పటిదాకా ఎక్కడ వెళ్తున్నామో చెప్పలేదు కదండి. మేము త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ్ మందిర్కి వెళ్ళాము. చూడండి, ఒకవైపు వర్షం పడుతుంది, వెనకలేమో పాల సముద్రం లాగా వెనకాల నుండి వాటర్ ఫాల్స్. ఇదిగో అండి గుడి బయట. త్రయంబకేశ్వరి దిగిన వెంటనే ఇలా ఉంటుంది. మొత్తం సీసీ రోడ్తో. ఒకవైపు ఫుల్గా వర్షం పడుతుంది కానీ బురద గట్ర ఏం లేదు. ఈ గుడికి సంబంధించిన ప్రతి సామాన్లు ఇందులో దొరుకుతాయి. పూజకు సంబంధించినవి కానీ, మనం ఫ్యూచర్లో ఏమైనా పూసలు కానీ పెట్టుకోవడం కానీ ఇవన్నీ రకాలు దొరుకుతాయి. అలాగే ఈ గుడి ముందున మామూలుగా బయట ఉంటారు కదండి అడిగేవాళ్ళు, అనాథాలు లాంటి వాళ్ళు. వీళ్ళందరూ అక్కడ తక్కువ అండి, చాలా తక్కువ. ఎవరు కనిపించలేదు నాకైతే. కొందరు బాబాలు ఉన్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మేమైతే ఫ్యామిలీతో కాబట్టి గుడి అదే శివలింగ దర్శనం కోసం 200 టికెట్స్ అయితే మేము బుక్ చేసుకున్నాం. కాబట్టి మాకు గుడి ఎంట్రన్స్న తొందరగా అలౌ చేశారు. ఈ గుడికి మొబైల్ కూడా ఎంట్రన్స్లో అలౌ చేస్తారు కానీ ఫోటోలు గట్రా తీయకూడదు అన్నమాట. లోపల వెళ్ళేసరికి గుడి బయట తీసుకోవచ్చు. ఎక్కడైతే అక్కడ ఎక్కువ సాధువులు ఉన్నారు, మంచిగా ప్రవర్తిస్తారు. వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు. ఇది లోనకి వెళ్ళిపోయామండి. లోన కూడా చాలా అంటే చాలా నీట్నెస్గా ఉంది. పైన కప్పులు ఉన్నాయి, తడవడానికి వీలు ఉండదు. కింద అయితే మొత్తం రాతితో నిర్మించారు. ఎక్కడైతే మాకు ఇబ్బంది కలగలేదండి, అంత మంచిగా జరిగింది. నాకైతే అద్భుతం అనిపించిందండి. ఇదిగో మళ్ళీ గుడికి కొన్ని దగ్గర చేసుకోవడానికి చేస్తున్నారు అనుకుంటా. మా చిన్న పిల్లలు ఉన్నారు, మాకు 2-3 కాబట్టి వాళ్ళతో కలిసి మేము మెల్లిగా 200 టికెట్స్ తీసుకున్నాం. జనరల్ టికెట్ అయినా పర్లేదండి. కానీ వర్షాకాలంలో నేను రావడం చాలా అంటే చాలా నాకు బాగా అనిపించింది. ఎక్సలెంట్ అండి, నేనైతే చాలా హ్యాపీ. డాడీ ఇష్టమ్మా, ఇదిగో డాడీ చూడు. నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది.
ఒక వేరే లెవెల్ అన్నమాట. చూపెడుతుంది చూడండి. నచ్చిందా? ఎలాగుంది? కొన్ని వందలు వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇదే గుడి అన్నమాట. ఇది తాళంబక ఆలయం అని. ఇది అయిన వెంటనే వెనకాల ఇలా వ్యూ ఉంటుంది. ఇలా ఇది లేక్ అన్నమాట. ఆ పైన కూడా ట్రెక్కింగ్కి వెళ్ళవచ్చండి. మేమైతే కింద దాకా వెళ్ళి రిటర్న్ వచ్చాము. ఎందుకంటే పైకి వెళ్ళడం అంటే వర్షాకాలం పిల్లలు ఉన్నారు కదా, చాలా ఇబ్బంది కూడా.